నమస్తే అండి. నా పేరు డాక్టర్ లక్ష్మీనారాయణ విశ్వకర్మ, ఎనర్జీ థెరపిస్ట్. మిత్రులారా, మీకు ఇవాళ కొన్ని విషయాలు షేర్ చేయాలి. దాంట్లో ముఖ్యంగా మనం ఈ మొబైల్ గురించి మీకు తెలియజేయాలండి. ఇది లేనిది ఏ రోజు మనకి గడవదు. కానీ దీనివల్ల ఎంత ప్రమాదం ఉందో మీకు తెలీదు. అయితే దీని రేడియేషన్ ఎఫెక్ట్ ఫస్ట్ మనం తగ్గించుకోవాలి. రేడియేషన్ ఎఫెక్ట్ తగ్గించుకోవాలంటే దీని బ్యాక్ సైడ్ ఏదైనా మీరు మెటల్‌కి సంబంధించింది అతికించండి. ఏదైనా పర్లేదు. ఇప్పుడు బయట రేడియేషన్ చిప్ దొరుకుతుంది. రూ. 50, రూ. 100 అదన్నా అతికించుకోండి. లేకపోతే మీకు ఈ రూపాయి బిళ్ళ రూ. 1 కాయిన్ ఉందండి. దీన్ని కూడా అతికించుకున్నా మీకు రేడియేషన్ 100% మీకు లేకుండా చేస్తదండి. లేకపోతే మీరు చేతికి ఇలాంటి ఉంగరాలు చూడండి. ఏదైనా మెటల్ ఉన్నది. బయట దొరుకుతున్న మెటల్ ఉన్నది గానీ, సిల్వర్ గానీ, గోల్డ్ గానీ ఇలాగ మీరు పట్టుకుంటే మీరు కావాలంటే మీకు రేడియేషన్ చూపించే కొన్ని మీటర్లు ఉన్నాయండి. ఇది పెట్టుకున్నాక ఈ మొబైల్ దగ్గర పెడితే మీకు రేడియేషన్ చాలా తక్కువ చూపిస్తదనమాట. కాబట్టి మిత్రులారా, ఈ చిన్న విషయమైనా అందరికీ షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు చాలామంది 5 నిమిషాలు, 10 నిమిషాలు మాట్లాడితే పర్లేదని. కాబట్టి ఖచ్చితంగా బ్లూటూత్ కాకుండా మనం ఇది ఇయర్ ఫోన్ అంటే మోర్ దాన్ 20, 25 మినిట్స్, 30 మినిట్స్ మాట్లాడితే అసలు 45 మినిట్స్ దాటి అసలు మొబైల్ కంటిన్యూస్‌గా మాట్లాడకూడదని. ఒకవేళ మాట్లాడాల్సొస్తే ఈ ఇయర్ బడ్స్‌ని యూజ్ చేయండి. కానీ మన బ్లూటూత్ అనేది సేఫ్ కాదండి. కాబట్టి మిత్రులారా, ఇది చిన్న విషయమని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి. థాంక్ యూ.